హలో అందరికీ. మనం రెగ్యులర్గా వెజిటబుల్స్ కోసం వీక్లీ మార్కెట్కి వెళ్తూ ఉంటాం కదా. అలా వెళ్ళినప్పుడు నేను కంపల్సరీగా ఒక 2 వస్తువులు అయితే తెచ్చుకుంటాను. అందులో ఒకటి స్వీట్ పొటాటో, స్వీట్ కార్న్ అనమాట. ఎందుకంటే వీటితో ఏ స్నాక్స్ చేసిచ్చినా ఏం చేసిచ్చినా మా పిల్లలు బాగా తింటారనమాట. ఇలా ఖాళీగా బాయిల్ చేసిచ్చినా సరే తినేస్తారు. అందులోని మంచి హెల్దీ ఫుడ్ కదా. ఈ స్వీట్ పొటాటోలో అయితే ఫైబర్ రిచ్గా ఉంటుంది అండ్ ఇది యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది. ఇలాంటి హెల్తీ వెజిటబుల్ని ఎలా వదిలేస్తాము, అందుకని చెప్పి రెగ్యులర్గా ఉంటాయి మా ఇంట్లో. ఇంకా అయితే ఎప్పుడు బాయిల్ చేసి ఇచ్చినా కూడా వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, అందుకని చెప్పి వీటితో డిఫరెంట్గా చేస్తాను నేను. స్వీట్ పొటాటోతో అయితే పరాటాస్, అలాగే ఫ్రైస్ చేసిస్తాను, ఇలా బాయిల్ చేసిస్తాను. ఇంకా ఇప్పుడు నేను చేసే రెసిపీ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను నేను. ఇప్పుడు నేను చేసే రెసిపీ అయితే కొంచెం స్వీట్ హాట్ అలా ఉంటే ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది, పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది. ముందైతే ఒక పెద్ద స్వీట్ పొటాటో తీసుకున్నాను నేను. దాన్ని పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టి ఉడికించాను. తర్వాత వాటిని బయటకు తీసి పైన ఉన్న తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఉప్పు, కారం, అలాగే పసుపు, అలా కొంచెం ధనియాల పొడి, ఇంకా ఉంటే చాట్ మసాలా లేదంటే కొద్దిగా గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ పొటాటో వేసుకొని, స్వీట్ పొటాటో వేసాక చాలా జెంటిల్గా కలపాలి. కలిపేసామంటే పేస్ట్ అయిపోతుంది. స్వీట్ పొటాటోని ఆయిల్లో కొంచెం లైట్ క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా ఫ్రై చేసుకున్నామంటే తినడానికి చాలా బాగుంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకున్న స్వీట్ పొటాటోని ఈవినింగ్ స్నాక్ లాగా తినచ్చు. డైట్ చేసే వాళ్ళైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలా తిన్నామంటే పొట్ట ఫుల్గా అనిపిస్తుంది, తొందరగా ఆకలి కూడా వేయదు.